టాలీవుడ్ లో బుట్టబొమ్మగా అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే దేవా మూవీలో షాహిద్ కపూర్ సరసన కనిపించింది. ఈ సినిమా ప్రమోషన్ లో పలు ఇంటర్వ్యూలలో పూజా హెగ్డే పాల్గొని మాట్లాడింది. అయితే ఓ ఇంటర్వ్యూలో పూజా మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లో పూజా హెగ్డే పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా బన్నీ, ప్రభాస్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేశారు. అల్లు అర్జున్ సరసన అలవైకుంఠపురంలో పూజా హెగ్డే మెరిసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ మూవీని ఉద్దేశించి తాజాగా పూజా చేసిన కామెంట్స్ ఆగ్రహానికి దారితీశాయి. అలవైకుంఠపురంలో మూవీ తమిళ చిత్రమని, అదే సినిమాను హిందీలో కూడా రీమేక్ చేశారని చెప్పింది. దీంతో పూజా హెగ్డే కామెంట్స్ పై టాలీవుడ్ ఫ్యాన్స్ తో పాటు బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పూజా హెగ్డే వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. అసలు మీరు ఏ భాషలో మూవీ చేశారో కూడా మర్చిపోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మీ మాటలు చూస్తుంటే సిగ్గుగా ఉందని, తెలుగు చిత్రంలో మీరు లీడ్ రోల్ చేసిన సినిమాను తమిళ చిత్రమని ఎలా చెబుతారంటూ నిలదీస్తున్నారు. కాగా అలవైకుంఠపురంలో హిందీ రీమేక్ లో కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను షేహజాదాగా బాలీవుడ్ లో రిలీజ్ చేయగా ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఎదురు చూపుకి